Repeat out loud the SQL pattern, don't skip it. This lead code problem teaches the exact join logic that appears repeatedly in data analyst and data engineering interviews. Let's break it down. హలో ఎవ్రీవన్, టుడే మనం ఎంప్లాయ్ బోనస్ అనే ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం లీడ్ కోడ్ లో. సో మనకి మనకి XYZ అనే కంపెనీ ఉంది. సో XYZ అనే కంపెనీలో మనకి 4 ఎంప్లాయీస్ ఉన్నారు. సో 4 ఎంప్లాయీస్ కి ఎవ్రీ మంత్ సమ్ సాలరీ అనేది క్రెడిట్ అవుతుంది, లైక్ 1000, 2000, 4000, 4000. అలాంగ్ విత్ దట్ బోనస్ కూడా రిసీవ్ అవుతుంది ఎవరికంటే. సో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుంటే సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ తగ్గట్టు బోనస్ కూడా క్రెడిట్ అవుతుంది వాళ్ళ అకౌంట్ లో. ఓకే. బట్ మేనేజ్మెంట్ కి కైండ్ ఆఫ్ ఛాలెంజ్ ఫేస్ చేశారు, లైక్ ద ప్రాఫిట్ మార్జిన్ ఇస్ వెరీ లో యాజ్ ద ఎక్స్పెక్టెడ్. సో దే విత్ అవైలబుల్ డేటా హౌ కెన్ we can increase the profit margin. So that is the question they have in their mind. So HR suggested like so with available data, so one who received less than 1000 as a bonus, so we can treat it as a less efficient people. So if you train them to make more efficient so that they can do more work in the less time, as a result we can increase our profit margin. So HR suggested like that. So how they will identify the people who are less than 1000 bonus people, like so currently how many people? Three people, right? So they are not, some employees receive 500, some employees not receive any bonus at year. If you see here, employee 3 and employee 1, so we have to identify by using the SQL. So how to do that currently we have uh, employee table, so where we can see the employee details along with their salary, and the bonus is then another table. So we have to identify the employees name along with employees name in this table and bonus in this table. So that is the thing. Now we will see how to write the query to identify the people who have less than 1000 bonus employees. Okay. So now మనం query writing approach ఎలా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి ఏంటంటే ఎంప్లాయీ టేబుల్, బోనస్ టేబుల్, 2 టేబుల్స్ ఉన్నాయి. సో మనకి నేమ్ అనేది మనకి ఎక్కడ ఉంది? ఎంప్లాయీ టేబుల్ ప్రైమరీ టేబుల్లో ఉంది. ఎవరేజ్ బోనస్ అనేది మనకి సెకండరీ టేబుల్లో ఉంది. డెఫినెట్ గా మనకి ఈ టేబుల్ నుంచి ఒక కాలం, ఈ టేబుల్ నుంచి ఒక కాలం గెట్ చేసుకోవాలి. సో డెఫినెట్ గా మనం జాయిన్కి వెళ్ళాలి. సో జాయిన్స్కి వెళ్ళాలి. సో మనకి క్వశ్చన్ ఉంటుంది, ఏజ్ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఆర్ డిఫరెంట్ జాయిన్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ జాయిన్ ఆర్ రైట్ జాయిన్ ఆర్ ఇన్నర్ జాయిన్, ఏ జాయిన్కి వెళ్ళాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ జాయిన్ చూద్దాం. ఇన్నర్ జాయిన్ చేయడం వల్ల ఏమవుతుంది, నార్మల్గా మనకి మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి. ఇక్కడ మ్యాచింగ్ రికార్డ్స్ ఏంటి, 2, 4 ఉన్నాయి. సో మనకి 2 రికార్డ్స్ వస్తాయి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి బోనస్ మనకి ఎంతమందికి వచ్చింది, 2 పీపుల్కే వచ్చింది ఇక్కడ. సో మన క్రైటీరియా ఏంటి, లెస్ దెన్ 1000 కదా. లెస్ దెన్ 1000 అంటే మనకి మొత్తం ఎంతమంది ఉన్నారు, 3 పీపుల్ ఉన్నారు. బట్ ఓన్లీ మనం బోనస్ చేసాం అనుకోండి, ఐ మీన్ ఇన్నర్ జాయిన్, సో మనకి 2 రికార్డ్స్ వస్తాయి. సో మనకి ఇన్నర్ జాయిన్ అవ్వదు. సో నో ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ జాయిన్ చూద్దాం. రైట్ జాయిన్ కూడా ఇప్పుడు చూస్తే ఇది ప్రైమరీ టేబుల్, సెకండరీ టేబుల్. సో రైట్ జాయిన్ చేసేటప్పుడు ఏమవుతుంది, మ్యాచింగ్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది రైట్ టేబుల్ 2, 4 ఉన్నాయి. ఆ 2, 4నే గెట్ చేసుకుంటాం. 2, 4 గెట్ చేసుకుంటే మనకు 1, 3 మిస్ అయిపోతుంది. సో రైట్ జాయిన్ కూడా ఇగ్నోర్ అయిపోతుంది. ఫర్ లెఫ్ట్ జాయిన్ చూద్దాం. సో లెఫ్ట్ జాయిన్ చేస్తే మనకి ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్ అవుతుంది. సో దాని అలాంగ్ విత్ మ్యాచింగ్ రికార్డ్స్. సో మ్యాచింగ్ రికార్డ్స్ ఏంటి, 2, 4 వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి 2, 4 వస్తుంది. అట్ ద సేమ్ టైం 1, 3 డేటా కూడా మనకి వస్తుంది. 1, 3 డేటాలో మనకి నల్స్ వస్తాయి. సో మనకి అది కదా కావాల్సింది. సో మనం గో విత్ ద లెఫ్ట్ జాయిన్. సో లెఫ్ట్ జాయిన్ మనం చేద్దాం. సో లెఫ్ట్ జాయిన్ ఇస్ ద రైట్ వన్. ఓకే. సో లెఫ్ట్ జాయిన్ చేద్దాం. సో లెఫ్ట్ జాయిన్ చేసేటప్పుడు మనం ఏం చేద్దాం, ఎంప్లాయీ టేబుల్ గెట్ చేసుకుంటున్నాను. మనకేంటి, రైట్ టేబుల్ కూడా, ఓకే, సెకండరీ టేబుల్ కూడా గెట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి, మనకి కీ ఏంటి, ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీస్ ఏంటంటే ఇక్కడ మనకి 2, 4. సో ఎంప్లాయీ ఐడి రైట్. సో
primary key and foreign key. Three is not available in the any of the any of this like any of the records లో మనకి లేదు. సో ఇది దీని ప్లేస్ లో నల్ వస్తుంది. నల్. సిమిలర్లీ మనకి వన్ ఎక్కడైనా ఉందా? లేదు. సో నల్. టూ టూ అనేది మనకి అవైలబుల్ ఉంది. సో దాని రిలవెంట్ రికార్డ్స్ ని మనం గెట్ చేసుకుంటాం. సిమిలర్లీ ఫోర్ రిలవెంట్ రికార్డ్స్ ని గెట్ చేసుకుంటాం. సో అవుట్ ఆఫ్ దిస్ టేబుల్ మనకు కావాల్సింది ఏంటి? నేమ్ అండ్ బోనస్. సో మనం ఏం గెట్ చేసుకుంటాం అంటే దీని టేబుల్ నుంచి మన కండిషన్ ఏంటి? లెస్ దెన్ 1000 ఎంప్లాయీస్ బోనస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెట్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు దీనిపైన ఫిల్టర్ అప్లై చేస్తే ఏమవుతుంది? లెస్ దెన్ 1000 అంటే ఎవరెవరు వస్తారు? ఎక్స్క్లూడ్ మనం ఇప్పుడు దీంట్లో 2000 ని ఎక్స్క్లూడ్ చేసాం అనుకోండి, 5000 కూడా లెస్ దెన్ 1000. ఇంకోటి నల్ అంటూ వాళ్ళకి అసలు బోనస్ లేదు. సో వాళ్ళు కూడా మనకి లెస్ దెన్ 1000 కింద కన్సిడర్ చేస్తాం. సో క్లిక్ ఆన్ ఓకే. క్లిక్ ఆన్ ఓకే. సో మనకు వచ్చింది. దీంట్లో మనకి ఏం కావాలి? నేమ్ కావాలి. సో సెలెక్ట్ స్టార్ట్ చేసుకొని మనం నేమ్ గెట్ చేసుకుంటాం ఈ టేబుల్ నుంచి. అలాగే బోనస్ కూడా కావాలి. సో బోనస్ కూడా గెట్ చేసుకుంటాం. సో దట్ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మనం ఇలా గెట్ చేసుకుంటాం. నవ్ మనం ఎలా అంటే సీక్వెల్ క్వరీలో రాసి ఎలా అవుట్పుట్ తెచ్చుకుందాం చూద్దాం. సో మనకి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ బోనస్ టేబుల్ ఉంది కదా. సో మనం ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ అప్రోచ్ మనం కన్క్లూజన్ ఏమొచ్చామంటే లెఫ్ట్ జాయిన్ చేద్దాం అనుకున్నాం. సో మనం లెఫ్ట్ జాయిన్ చేసి మనం ఎక్స్పెక్టెడ్ ఈ బిగ్ టేబుల్ ని గెట్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ అది. సో select select. So I'm selecting all the stars, selecting all the columns. Okay. So from employee table. So I'm just giving alias name as E, and we concluded that left join, right? We conclude that left join with which table? Bonus table. So bonus table. So I'm just giving alias name as a B, and the condition is, so what is the condition here? Employee ID, right? Employee ID from employee table, employee ID, and bonus table. So bonus table, employee ID. Okay. Okay. Now if you run this query, so we are getting this big table, big picture table. Okay. So let me run this. So I'm getting 4 records. So I'm getting the 4 records events. So I have seen that 2 nulls in the 2 rows. Similarly, I'm seeing the in 2 records we have 2 nulls. Okay. So after that, so our expectation is we have to select the name and bonus, and there is one more criteria. So we have to select the employees which is less than 1000. So that is one of the criteria, right? So how can we do that? So I'm just writing the filter, just like the bonus less than 1000, nothing but. So I'm just ignoring 2000, so that less than 1000 there is a two values like 509. Similarly, bonus. So b dot bonus is, because I'm selecting here the null, right? So I'm just 500 and null. So these are the less than 1000 category, right? So yeah, is null. Or another thing is b bonus less than 1000. So in along with that, what is required columns? The name and bonus. So name it is in employee table. Bonus is in bonus table. So b bonus table. Formatting purpose. Okay. Now let me run this query. So I'm getting expected as a this. So this is expected broad joint and down 500 and 2 nuts. Okay. So let me put this in same in lead code as well.
Let me run the query. Accepted. So the expected output was Brad Jordan. Brad Jordan. If you really like this content, please don't forget to subscribe and like and comment your opinion on it. Thank you.